నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ? మా అన్నయ్య అయితే ఇవాళ బిర్యానీ చేస్తానన్నాడు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నా. నాకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే. ఇప్పుడు బిర్యానీ తెచ్చినా 1, 2 పీసులే వస్తాయి. నేనైతే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక 2 టైమ్స్ చేశాను అంతే. మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య చేస్తున్నాడనమాట. ఫస్ట్ అయితే చికెన్‌ని మ్యారినేట్ కోసం చికెన్‌లో పెరుగు, ఉప్పు, పసుపు, కారం వేసి ఒక మిక్సీలో హోల్ గరం మసాలా మిక్సీ పెట్టి అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఆ పేస్ట్ చికెన్‌లో వేసి అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏసేయాలి. వేసిన తర్వాత ఒక గంట సేపు మ్యారినేట్ చేసి అలా ఉంచేసాడనమాట. ఇంతలో పక్కన ఇంకో గిన్నెలో రైస్ కోసం మొత్తం హోల్ గరం మసాలా ఏసి, ఆయిల్ కొంచెం ఏసి ఉడికిస్తున్నాడు. అదొక 60% ఉడికిన తర్వాత ఇలా ఒక లేయర్ చికెన్ ఏసేసి, దానిపైన రైస్ ఏసి, ఇంకో లేయర్ చికెన్ ఏస్తున్నాడు. దానిపైన మళ్ళీ రైస్ ఏస్తాడనమాట. అసలు ఎంత బాగొచ్చిందో తెలుసా! నాకైతే అబ్బబ్బో! ఇంత బాగా చేస్తాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బిర్యానీలో ఒకటి మెయిన్‌ది మిస్ అయ్యాం. అదేంటిదో కామెంట్ చేయండి. అది ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిచ్చింది. పైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి అయితే గట్టిగా ఏసేసాడు. అసలు మొత్తం నెయ్యి నెయ్యి ఉంది. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. చికెన్ దమ్ అనేది బయటికి పోకుండా పైన గట్టిగా బరువు పెట్టాం గానీ అసలు ఏది ఆపట్లేదు. పిండి ఉంటే ఇంకా మంచిగొచ్చేదేమో. కానీ చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.